సో నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే అన్బాక్సింగ్ చేస్తున్న బోయా మైక్ అనమాట. సో ఆడియో క్వాలిటీ చాలా మంచిగా ఉండడం కోసం అని చెప్పేసి ఆర్డర్ చేసినప్పుడు సో అన్బాక్సింగ్ అది చేద్దాం. ఎప్పటిలానే నా సిజర్స్ చేసుకున్నా. సో అన్బాక్సింగ్ చేసిన ముందు చిన్న రిక్వెస్ట్, సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫస్ట్ అన్బాక్సింగ్ అది చేద్దాం ఇక్కడ. ఓకే, సో ఇంత పెద్దగా ప్యాకింగ్ అయితే లోపల చూస్తే మాత్రం బాక్స్ చిన్నగానే ఉంది. సో చిన్న బాక్స్ బోయా మైక్ది అండ్ బిల్లు. సో పక్కన పెట్టేసేద్దాం. ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా మనం ఇక్కడ దీని ప్రైస్ చూసుకుంటే ఇక్కడ ఫోకస్ కనిపిస్తున్నట్టు గైస్. ఓకే, ఇక్కడ ప్రైజ్ ఎంత ఉంది? ఓకే, 2000 రూపీస్ ఉంది. ఇక్కడ మీకు కనిపించచ్చు, కొంచెం ఫోకస్ చేస్తాను. ఓకే, మీకు ఇక్కడ ప్రైస్ కనిపిస్తుంది కదా 2000 రూపీస్. నాకు ఇది ఫ్లిప్కార్ట్ చేసి తక్కువకి వచ్చింది, అంటే 680 700 మీద వచ్చింది. కొన్ని కూపన్స్ అవన్నీ యూజ్ చేసినా కాబట్టి. అండ్ బోయాది ఎందుకు తీసుకున్నా అంటే మైక్ బాగా పనికొస్తుంది అనేసి. అండ్ ఓపెన్ చేసి ఏదో చూద్దాం లోపల ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అనేసి. ఓకే, ఇది ఓపెన్ చేసినాక కవర్తో పాటు వస్తున్నాయి ఐటమ్స్ అన్ని కవర్లోనే ఉన్నాయి. సో మనకి బోయాకి సంబంధించిన స్టిక్కర్స్ వస్తున్నాయి లోపల, బాగానే ఉంది. అండ్ లోపల ఇంకేమైనా కార్డు ఉంది, యూజర్ మాన్యువల్. ఓకే, వారంటీ కార్డు, పేపర్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయి. నార్మల్గా ఇవన్నీ తీసి మనం డబ్బాలు వేసేస్తాం, ఎప్పుడు పట్టించుకోము ఇట్లా గురించి. ఈ డబ్బా కూడా పక్కకు పెట్టేసేద్దాం. మెయిన్ చూసుకోవాల్సింది మన దగ్గర మైక్ అనమాట. సో గైస్ కొంచెం హెవీగా ఫీల్ అవుతుంది. సో మైక్లో పౌచ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. పౌచ్ అయితే పక్కకు పెట్టుకొని పోయి, అండ్ ఇక్కడ మనకి కొన్ని ఐటమ్స్ ఇచ్చారు అనమాట. సో ఐటమ్స్ పక్కకు పెడదాము. అండ్ క్వాలిటీ సర్టిఫికేట్ కార్డు కూడా ఇచ్చారు. సో ఇది కూడా పక్కకు పెట్టేసాను. అండ్ ఇది మీకు అందరికి తెలిసిందే, మాయిశ్చర్ పక్కగా కాకుండా ఉండండి. సో ఇక్కడ బోయా మైక్ బై ఎక్కువ లెంత్ చూసుకోవచ్చు. ఇది మైక్ సపరేట్ లెంత్ ఉంది, అండ్ దీన్ని కూడా సపరేట్ లెంత్ ఉంది. ఇక్కడ స్ట్రాప్ కూడా ఇచ్చారు మీకు. సో ఇక్కడ హెవీగా క్లమ్జీగా ఉండకుండా, సో ఇది ఒక మంచి విషయము. అండ్ లెంత్ అది అన్బాక్సింగ్లో పెట్టండి బై లెంత్కి అయితే. కానీ మీకు ఇక్కడ ఇది క్లిప్ ఉంది కదా, సో ఈ క్లిప్ మీరు హ్యాండ్స్కి అది క్లాత్ కనుక పెట్టుకోవచ్చు. అండ్ ఇది మైక్ అనమాట. సో ఐటమ్స్ తీసుకున్నాం. ఈ ఐటమ్స్లో మనకి ఏమేమి వస్తుందో చూద్దాం ఫస్ట్ అయితే. సో దీంట్లోకించి మన క్లిప్ వస్తుంది. ఇది నాయిస్ సప్రెసర్ అన్నమాట. సో సౌండ్స్ని ఎక్కువ రానియదు. సో దీన్ని ఇట్లా పైన పెట్టేసేసుకుందాం. గైస్ ఇది ఎందుకు తీసుకున్నా అంటే, నేను అందరివల్ల డిఎస్ఆర్ఆర్కి స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేసి ఏమంటారు రికార్డింగ్స్ చేస్తుంటా కాబట్టి నాకు ఇది యూజ్ అవుతుంది. లేదు అన్న నాకు సిస్టమ్ ఉంది, బేసిక్ ఏదైనా కావాలంటే ఇట్లా దాని మీద కూడా సపరేట్ రికార్డింగ్ చేస్తే నేను బెస్ట్ రికార్డింగ్కి అయితే దానికైతే మాత్రం మీరు హెడ్సెట్ బెటర్ అనేసి అయితే నేను అడ్వైజ్ చేస్తాను. తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా, ఇట్లా ట్విస్ట్ కానీ ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఐ థింక్ మీరు ఇక్కడ బ్యాటరీ ఉంది కదా, సో బ్యాటరీ స్లాట్లో పెట్టాలి. బ్యాటరీ ఎందుకు పెట్టాలన్నా అంటే ఇది నాయిస్ క్యాన్సిలింగ్ కూడా పనికి వస్తుంది అనమాట. సో నాయిస్ క్యాన్సిలింగ్ ఏదైతే ఉందో అది యాక్టివేట్, ఎక్కువ ఇబ్బంది ఉండదు. సో మధ్యలో ఓకే, నాకు ఇది గ్యాప్ వస్తున్నది. ఓకే, ఏదైనా కావాలి, అది స్ప్రింగ్ అడ్డు వస్తుంది. సో ఇట్లా ఇది స్ప్రింగ్తో ఇట్లానే
ఓకే. కూర్చుంటలేదు. హుహు. లోపలికి వెళ్తలేదు కదా! ఓకే. సో గైస్ బ్యాటరీ అయితే వెళ్ళిపోయింది కదా లోపలికి. సో ఇప్పుడు మనం పెట్టేసుకొని ఇక్కడ మీకు కెమెరా ఆఫ్ స్లాష్ స్మార్ట్ ఫోన్ ఉంది. ఇక్కడ కెమెరాకి ఒక మోడ్ ఉంది, స్లాష్ ఆఫ్కి ఒక మోడ్ కూడా ఉంది. సో నెక్స్ట్ మీకు ఏదైనా పెద్దది కావాలంటే ఇట్లా ఈ కనెక్టర్ పిన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట పెద్దదానికి. దాంట్లో ఇచ్చినది ఇట్లా పెట్టి మీరు పెద్ద వాటికి కూడా పెట్టుకోవచ్చు. పెద్ద పిన్ ఇది. సో దానికన్నా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత లాస్ట్లో చూసుకుంటే వాళ్ళు మనకి పిన్ ఇచ్చారు, ఎక్కడైనా షర్ట్కి కానీ దేనికైనా పెట్టుకోవడానికి పిన్ క్లిప్. ఓకే 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 మేబీ ఇక్కడ ఉండొచ్చు. ఓకే ఇక్కడ మైక్ అక్కడ. ఓకే ఓకే సెట్ అయిపోయింది. సో ఈజీగానే సెట్ అయిపోయింది. సో మైక్ ఇక్కడ ఉంది. సో ఈ మైక్ కాల్ అక్కడ పెట్టుకొని మనం మాట్లాడచ్చు అనమాట. సో గైస్ ఇది బాగానే ఉన్నాయి ఐటమ్స్. సో ఓవరాల్గా నాకు 682 రూపీస్ పడ్డది అనమాట. అంటే నేను కొన్ని ఆఫర్ యూజ్ చేసిన, కానీ యాక్చువల్లీ అమెజాన్లో 750 704 రూపీస్గా పడుతుంది. నాకు కూపాన్స్ ఉండే, కాయిన్స్ అంటారు కదా సారీ. సో ఫ్లిప్కార్ట్లో నాకు ఇది 682 రూపీస్ పడ్డది. అండ్ ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఇట్లా ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ ఒకవేళ ఇట్లా మీరు కాయిన్స్ యూజ్ చేస్తే ఇట్లా డిస్కౌంట్ అనేది వస్తుంది. సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 704 రూపీస్ ఉంది. సో కాయిన్స్ ఏవైతే ఉంటాయి కదా ఫ్లిప్కార్ట్లో, సో కాయిన్స్ యూజ్ చేసినందుకు నాకు జర 20 రూపీస్ తగ్గినాయి అనమాట. సో మీరేమనుకుంటారు ఈ అన్బాక్సింగ్ గురించి అండ్ మీ ఒపీనియన్స్ ఏందనేసి కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఎక్కడ దాకా చూసిన అందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోకి వస్తున్నాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.